విజయవాడలో ఉన్న ఫ్యామిలీస్ 2011 లెక్కల ప్రకారం 3 లక్షలు, జనాభా 12-13 లక్షలు ఉంది. 7.5 లక్షల కుటుంబాలు అక్కడికి వలస రావాలి. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్లో వాళ్ళు స్థలాలు, అపార్ట్మెంట్లు కొనాలి, నివాస స్థలాలు కొనాలి అంటే ఈ 7.5 లక్షల ఫ్యామిలీస్ ఎప్పటికి వస్తాయి అమరావతికి? ఈ రోజున అక్కడ అనేకమైన సెక్రటరియట్, అసెంబ్లీ జరుగుతోంది, హైకోర్టు జరుగుతోంది, ఇప్పుడు సిఆర్టీ ఆఫీస్ కూడా మార్చారు అక్కడికి. ఆ ఎంప్లాయీస్లో ఎవరన్నా అక్కడ ఉంటున్నారా? సాయంత్రం అయ్యేటప్పుడు విజయవాడ వస్తున్నారు, గుంటూరు వెళ్తున్నారు. ఈ 7.5 లక్షల కుటుంబాలు ఎప్పటికి రావాలి అక్కడికి? ఇవన్నీ రైతులు వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లను డెవలప్ చేస్తే రావాల్సిన వ్యక్తులు, కుటుంబాలు. ఇవి కాకుండా ఎన్జిఓస్ కానివ్వండి, గ్రూప్ 3, గ్రూప్ 4 కానివ్వండి, వీళ్ళందరి క్వార్టర్స్ గవర్నమెంటే కట్టిస్తూ ఉంది. అంటే ప్రభుత్వ ఉద్యోగి ఎవడో కూడా రైతులు కట్టే ఈ భూమిలో కానీ, ఈ నివాస స్థలాల్లో కానీ రారు. ప్రైవేట్ వ్యక్తులు రావాలి. ప్రైవేట్ వ్యక్తులు 7.5 లక్షలు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ 16,000 అంటే దీనికి కూడా 34లో దగ్గర సగం. అంటే ఇంకొక 3 లక్షల కుటుంబాలు రావాలి 16,000 ఎకరాలకి, 17,000 ఎకరాలకి. అంటే 10 లక్షల కుటుంబాలు అమరావతిలో వచ్చి నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి మన తులసిరెడ్డి గారు కానివ్వండి, పద్మశ్రీ గారు కానివ్వండి, మన బాబురావు గారు, వీళ్ళందరూ, వనజ గారు, పార్టీలకు అతీతంగా ఆ రోజున మాతో పాదయాత్రలోకి వచ్చారు, మాకు మద్దతు తెలిపారు. అమరావతికి తులసిరెడ్డి గారు అయితే 12 కాపురాన్ని 12 సూత్రాలలాగా అమరావతి ఎందుకు ఉండాలని చెప్పి 12 కారణాలు కూడా చెప్పారు. ఏ సార్, మాకు ఆ 12 సూత్రాలు కూడా గుర్తున్నాయి మాకు. అంత గట్టిగా అమరావతి అభివృద్ధి కోసం మేము పోరాడి 5 సంవత్సరాలు ఒక దరిద్ర పాలనలో ఇన్ని దెబ్బలు తిని ఇంత పోరాడిన తర్వాత తిరిగి మళ్ళీ, అంటే మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ఈ సమావేశం గురించి కూడా రాత్రి కూడా నాకు కొంతమంది సలహాలు ఇచ్చారు. నువ్వేంటి చంద్రబాబు నాయుడు అగెనెస్ట్గా మాట్లాడదలుచుకున్నారు? రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగానో లేకపోతే రాజకీయాలకు అతీతంగానో చూడాల్సిన సమస్య ఇది. ఎందుకంటే నిన్న చెప్పాను, అమరావతి విషయాన్ని, ల్యాండ్ పూలింగ్ విషయాన్ని మనం రాజకీయ కోణంలో కూడా చూడాలి. చాలామంది అడిగారు 19లో మీకు అంత చేస్తే చంద్రబాబు నాయుడు తాడికొండలో శ్రావణ్ కుమార్ ఎందుకు ఓడిపోయాడు అని. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అమరావతి తాడికొండ కాన్స్టిట్యున్సీలో 4 మండలాల్లో ఒక తుళ్ళూరు మండలంలో మాత్రమే అమరావతి ఉంది. పక్క మండలాలకు అమరావతితో సంబంధం లేదు. మేము ఆ రోజు ఎన్నికల ప్రచారంలో తిరిగితే, మీకు అమరావతి ఉంటే మాకెందుకు, మీ రాజధాని ఉంటే మాకెందుకు, మా ఓటు వైసీపీకి అన్నారు. అలా తిరిగారు, మేము తిరిగాము, చూసాము ఆ రోజున. అంటే పక్క మండలాల్లో, పక్క గ్రామాల్లో వాళ్ళకి పట్టని విషయం రాష్ట్రం మొత్తంలో వేరే ప్రాంతాల వాళ్ళకి ఎందుకు పడుతుందండి? కాబట్టి రాజకీయానికి దీనికి సంబంధం లేదు. ఇదో కారణం అయితే, తుళ్ళూరు మండలంలో శ్రావణ్ కుమార్కి మెజార్టీ వచ్చింది, అది కూడా తగ్గింది. ఇప్పుడు వచ్చినా కన్నా పోయినసారి తగ్గింది. దానికి కారణం ఏంటంటే, ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో పాదయాత్ర చేస్తా, తుళ్ళూరులో ఒక రోజు ఉన్నాడు, మందరంలో ఒక రోజు ఉన్నాడు, నైట్ స్టే చేశాడు. అక్కడ చెప్పింది ఏంటంటే, రాజధాని కట్టడం చంద్రబాబు నాయుడుకి ఏం తెలుసు, నేను వస్తే ఎలా కట్టి చూపిస్తానో చూడండి అన్నాడు. అలాగే రైతులకు 1000 గజాలు ఉందని, నేను వస్తే 200 గజాలు పెంచుతా అన్నాడు. దీనికి ఆశపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. కావాలని వైసీపీకి ఓట్లు వేసి పక్కన వాళ్ళతో ఓట్లు వేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజున అసలు రూపం ఆయన అధికారంలోకి వచ్చినా తెలిసింది. సరే, ఇవన్నీ రాజకీయ కోణాలు. రాజకీయాలకి అమరావతికి సంబంధం లేదు. ఎందుకంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొత్తలో ఒక మాట వాడారు, అది రాజకీయ సవాలు కావచ్చు. అసెంబ్లీని డిసాల్వ్ చేసి అమరావతి అజెండాగా ఎన్నికలకు వెళ్దాం, మీరు గెలిస్తే మీ ఇష్టం చోటు పెట్టుకోండి రాజధాని, మేము గెలిస్తే అమరావతిలో ఉంటుంది రాజధాని అని. దాన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండించాను. మీ రాజకీయ సవాళ్ళకు ఒక వస్తువు కాదు అమరావతి అనేది. ఎన్నికల్లో ఒక పార్టీ గెలవటం, ఓడిపోవటం అనే దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. వేరే ప్రాంతాల్లో ఇక్కడ గెలిచినా, ఇక్కడ ఈ 2 జిల్లాల్లో కొంచెం గెలిచినా, వేరే ప్రాంతాల్లో ఓడిపోయినా గవర్నమెంట్ మారిపోద్ది. అంటే అప్పుడు మేము భూములు ఇచ్చిన రైతులు ఏమవుతారు, అమరావతిని మీ ఇష్టం చోటు పెట్టుకోమంటే ఆయన తీసుకెళ్ళి ఎక్కడ అంటాడు. మా పరిస్థితి ఏంటి? భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? రాజకీయాలకు సంబంధించి మేము భూములు ఇవ్వాలా, ఏ పార్టీ అధికారంలో ఉంటుందో వాళ్ళకే మేము ఇస్తామని ఇవ్వాలా, లేదు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాము, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వమని మేము చెప్పలా. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన సమస్య ఇది. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి, ఎందుకంటే దానికి హక్కు ఉంది, వాళ్ళకి బాధ్యత కూడా ఉంది. అమరావతి నిర్మాణం ఎటువైపు వెళ్తోంది, ఎందుకు ఇన్ని వేల లక్షల ఎకరాలు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదేదో ప్రభుత్వం మీద పోరాటమో లేకపోతే చంద్రబాబు నాయుడు మీద పోరాటమో కాదు. తప్పులు జరిగినప్పుడు, తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు వాటిని ఎత్తి చూపడంలో తప్పు లేదు. దానికి రాజకీయాలకి దానికి సంబంధం లేదు. భూములు ఇచ్చిన రైతులుగా మేము పడ్డ బాధలు ఈ 11 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలందరూ చూశారు, ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం. కాబట్టి ఆ బాధలు ఏంటో మాకు తెలుసు. వాస్తవాల్ని రేపు 2వ విడతో లేదా తర్వాత 3వ విడతో వెళ్ళే రైతులకి అర్థం చేయడం కోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఆ రోజున అంత నమ్మకంతో 34,000 మంది, చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నా ఒక్కడి పిలుపుతో 34,000 ఎకరాలు రైతులు భూములు ఇచ్చారు, ఇది చరిత్ర, ప్రపంచంలోనే ఒక చరిత్ర అని. అటువంటి పరిస్థితికి ఈరోజు మన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని మనం భూములు ఇవ్వటం గురించి డిస్కస్ చేస్తున్నాము అంటేనే నీ క్రెడిబిలిటీ ఎంత తగ్గిందో ఒకసారి ఆలోచించుకోండి. ఆ రోజున్న విశ్వసనీయత ఈరోజు ఎందుకు లేదు, ఎందుకు పోయింది?
దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంతమంది ఇన్ని గళాలు విప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే తప్పెక్కడ జరిగింది? గత గత విడతలో మొదటిసారి భూ సమీకరణ కోసం భూములు ఇచ్చిన రైతుల్లో ఆ విశ్వాసాన్ని కోల్పోయావు కొంత. కాబట్టి అది చూసి మా పక్కలు అడుగుతారు. ఇప్పుడు కర్లపూడాలు ఉన్నారు, కర్లపూడాలు నాకు మొన్న అడిగారు, సార్ మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మేము చాలా వింటున్నాం, ఏంటి చెప్పండి అని. వాళ్ళందరికీ నేనేం చెప్పాలి? ఇప్పటి వరకు ఉన్న అపరిష్కృతంగా 11 ఏళ్ల నుంచి, ఇవాళ కొత్తగా వచ్చిన సమస్యలు కాదు ఇవి, 11 ఏళ్ల నుంచి ఉన్న సమస్యలు పరిష్కరించకుండా, ఇంకా మా అదృష్టం ఏంటంటే ఇప్పుడు మాకు ఎంపీగా వచ్చినటువంటి మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా చొరవ తీసుకొని సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయడం మా అదృష్టం. ఇప్పుడిప్పుడే కొంచెం సమస్యలు కొన్ని సాల్వ్ అవుతున్నాయి. సరే, అది పక్కన పెడదాం. ఎందుకు ఇన్ని వేల ఎకరాల భూములు, దీనిలో ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు నేను విషయం అర్థం కాని విషయం ఏంటంటే 1000-1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అనేది నేను అసలు కని విని ఊహించింది ప్రపంచంలో ఎక్కడా లేదు. రైల్వే స్టేషన్ కంటే ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు సరిపోతుంది. 1000-1500 ఎకరాలు రైల్వే స్టేషన్ అంటే రైతుల భూములు ఎలా కనపడుతున్నాయి మీకు? ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు కావాలంటే తీసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను నేను. ఎక్కడ మా భవిష్యత్తుల మీద మాకు భయం వేస్తుందంటే 2014లో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు, అప్పుడు నేను విజయవాడలో లేను, నా గ్రామం తుళ్ళూరు అయినా కానీ నేను హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాను. నేను నెలకి 1,00,000-1,50,000 జీతం నాకు ఆ రోజు. అటువంటి దాన్ని వదిలేసి మన ప్రాంతంలోనే ల్యాండ్ పూలింగ్ వచ్చేసింది, రాజధాని కడుతున్నారు. పైగా ఆ రోజున గట్టిగా వాడిన మాట ఏంటంటే ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, మనం అక్కడికి వెళ్ళి ఏదన్నా చేసుకొని ఒకరి కింద ఉద్యోగం చేయడం ఎందుకు, ఈ హైదరాబాద్లో వీళ్ళందరూ ఆంధ్రాలో తరుగుతున్నారు, ఇక్కడ ఉంటాం ఎందుకని చెప్పి ఉద్దేశంతో మేము ఉద్యోగాలు మానేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రత్యేక హోదా ఎటుపోయిందో తెలియదు. ఆ తర్వాత ఆ కేసులని, ఈ కేసులని, ఎన్జీటీ కేసులని, నిర్మాణం ఆలస్యం అయిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే దానికి కారణాలు వేరే ఉండొచ్చు, నేను వాళ్ళని తప్పట్టట్లా. మా పరిస్థితి ఏంటి? 11 సంవత్సరాల క్రితం మేము ఏ ఉద్దేశంతో, ఏ నమ్మకంతో ఉద్యోగాలు మానేసి ఇక్కడ అమరావతి కోసం వచ్చామో, మా భూములు ఇచ్చామో, ఇవాళకి అదే పరిస్థితిలో ఉన్నాం మేము. ఆ రోజున మా పిల్లలు చిన్నపిల్లలు. సరే, వీళ్ళు చదువులు అయిపోయి ఉద్యోగం చేసే పరిస్థితి కన్నా, ఆ రోజు కన్నా ఇక్కడ కొన్ని ఉద్యోగాలు వస్తే వీళ్ళు ఎక్కడికో అమెరికాలో, ఆస్ట్రేలియా పంపించడం ఎందుకు, మేము ఇక్కడే వాళ్ళతో ఉద్యోగం చేయించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఉన్నాం. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మళ్ళీ పంపించుకోవాలనిపిస్తుంది. ఇక్కడ ఏం జరిగింది 11 సంవత్సరాలు అభివృద్ధి? సరే, ఒక 5 సంవత్సరాలు దుర్మార్గ పాలన, అసలు అమరావతి అనేది పక్కన పెట్టేశారనుకుందాం. తిరిగి వచ్చేది కూడా 2 ఏళ్ళు అవుతుంది కదా, సంవత్సరం దాటిపోయింది. ఈ రోజుకి కూడా ఇక్కడున్న రైతులకు, భూములు ఇచ్చిన రైతులకు కానీ, ఇవ్వబోయే రైతులకు కానీ, ఎవరికైనా కనీసం సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుంది, మా ముందు తరాల వాళ్ళు ఇక్కడ బాగుపడతారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ఇక్కడికి అనేకమైన ఉద్యోగాలు వస్తాయి అన్న నమ్మకం ఏమన్నా ఉందేమో చెప్పండి నాకు. మంది రియల్ ఎస్టేట్ దృక్కోణంలో చూసి, అబ్బో 20 లక్షల భూమి 2 కోట్లు అయింది అంటే, భూములు ఇచ్చేసిన తర్వాత డబ్బులు వచ్చేసినాయి అని చెప్పేసి అమ్ముకొని ఈ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపోవాలా? నీ పుట్టిన ఊరి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. మీరు చెప్తున్న అంతిమంగా అదే కదా, మీ భూములు రేట్లు పెరిగినాయి, మీరు అమ్మేసుకోవచ్చు కదా అని. అంటే రాజధాని భూములు ఇచ్చిన పాపానికి రేట్లు ఏదో వచ్చినాయి అని చెప్పేసి మేము భూములు అమ్ముకొని మా ప్రాంతం వదిలిపెట్టి వేరే ప్రాంతాన్ని వలసపోవాలి. అదే చెప్తా ఉన్నారు వీళ్ళు. ఇటువంటి నిర్ణయాల్ని దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ కోరుతా ఉంది ఏంటంటే, పునఃసమీక్షించండి, ప్రజా సంఘాలతో, అన్ని రాజకీయ పార్టీలతో చర్చించండి. రాష్ట్ర ప్రజలందరికీ దీనిలో హక్కు ఉంది, బాధ్యత ఉంది. కేవలం 29 గ్రామాలు కాదు, ప్రతి ఒక్కరిని దీన్ని ఇన్వాల్వ్ చేయండి. ఒక ఎమికబుల్ సొల్యూషన్, అందరికీ ఆమోదమైనటువంటి ఒక పరిష్కారంతో బయటికి రండి. అప్పుడు మీరు అడిగితే దీన్ని డెవలప్ చేసి పక్క ప్రాంతాల వాళ్ళకి, అబ్బో రాజధానికి భూములు ఇవ్వడం వల్ల 29 గ్రామాల వాళ్ళు ఇంత బాగుపడ్డారని నమ్మకుంటే వాళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అపనమ్మకంతో ఎందుకు? ఒకప్పుడు నువ్వు గొప్పగా చెప్పుకున్నటువంటి ల్యాండ్ పూలింగ్కే ఈ రోజు నీ పడుతున్నాయి అంటే నీ క్రెడిబిలిటీ ఏమైపోయింది? నీ విశ్వాసం నీ దెబ్బతినలేదా? నిన్ను కావాలని కోరి పోరాడి యుద్ధాలు చేసి తెచ్చుకున్న గవర్నమెంట్ ఇది. నువ్వంటే మాకు ఇష్టమే, కానీ జరుగుతున్న తప్పులు చూసి ఒక పార్టీలకు అతీతంగా మేము పడుతున్న బాధలు మళ్ళీ వేరే వాళ్ళు ఇంకొకరు పడకూడదని ఈ ప్రాంతానికి ఒక స్పష్టమైన రూపం, ఇప్పటికీ స్పష్టమైన రూపం అనేది రాలేదు అమరావతి మీద. ఏదో చెప్తా ఉన్నారు, అన్ని వేల ఎకరాలు దీనికి కావాలి, అన్ని వేల ఎకరాలు దీనికి కావాలి, 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కావాలి, గన్నవరం ఎయిర్పోర్ట్ని ఏం చేస్తున్నారు? సరే, మీకు ఏదన్నా అంత ఫ్యూచర్లో వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కావాలి, వరల్డ్ క్లాస్ సిటీ కావాలి అంటే ముందు కొంత చేసి చూపెట్టండి. అప్పుడు వేరే వాళ్ళు నమ్మకంతో వస్తారు, ఓ బ్రహ్మాండంగా ఉంది, దీనిలో మేము పాలు పంచుకుంటామని. అవన్నీ లేకుండా కేవలం విజనరీ అని చెప్పి ఇంకా ప్రజల్ని తేరగా ఉన్నారు, వాళ్ళు ఏదో భూములు ఇస్తారు, వాళ్ళు చావాళ్ళు చేస్తారులే అంటే 20 ఏళ్ళకు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మొన్నటి వరకు మాకు నమ్మకం ఉండేది. మేము సరిగ్గా చూసిన చోటుపైన మాలో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళ వాళ్ళది, కొంతమంది అయితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మేము చెప్పిందంటే మీరు చూడకపోయినా మీ పిల్లలు చూస్తారని. ఇప్పుడు మాకే నమ్మకం లేదు, మేము చూస్తామో లేదు. మా పిల్లలు ఏ వయసుకు వచ్చినప్పటికీ ఈ విశ్వనగరాన్ని చూస్తారో మాకైతే తెలియదు. కాబట్టి ఇప్పటికైనా
అందరితో చర్చించి ఒక ఆమోద్యమైనటువంటి పరిష్కారం తీసుకురావాలని కోరుకుంటూ, దానికోసం ఇంకా వేరే ప్రాంతాల సమస్యలు వాటి గురించి మాట్లాడడానికి పెద్దలు అనుభవజ్ఞులు తులసిరెడ్డి గారు, బాబురావు గారు, వనజ గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మరొకసారి ఈ విషయం మీద పునఃపరిశీలన చేయవలసిందిగా కోరుతున్నాను. జై అమరావతి.